సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కాసేపట్లో కలవనున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి జంగా కృష్ణమూర్తి సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లనున్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వ రాజీనామాపై జంగా కృష్ణమూర్తి తగ్గేదేలే అంటున్నారు. అయితే మీడియా సమావేశం పెట్టి టీటీడీకి రాజీనామా ప్రకటించడం సరికాదని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యప్రసాద్ ఆయన్ను తీసుకుని సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్తున్నారు. చంద్రబాబును కలిసిన తర్వాత జంగా రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, మరి కాసేపట్లో జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డుకి రాజీనామా చేసిన సభ్యుడు జంగా కృష్ణమూర్తిని తీసుకుని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు ఇంటికి వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వారిని రమ్మని చంద్రబాబు ఆహ్వానించారు. ఏదైతే టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసిన తీరుని కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని టీడీపీ సీనియర్స్ అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఏమన్నా సమస్యలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి, కానీ ఈ విధంగా మీడియా సమావేశం పెట్టి రాజీనామా చేయడం పట్ల కొంత అసంతృప్తి అయితే పార్టీలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా వెంటనే రాజీనామా చేసిన తర్వాత వెంటనే పలువురు మంత్రులతో మాట్లాడి జంగా కృష్ణమూర్తితో మాట్లాడమని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనగానికి బాధ్యత అప్పగించారు. జంగా కృష్ణమూర్తి తీసుకుని తన దగ్గరికి రావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అనగాని ప్రస్తుతం అయితే ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నివాసానికి మరి కాసేపట్లో చేరుకుంటూ ఉన్నారు. జంగా కృష్ణమూర్తి ఏదైతే ఎన్నికల ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత పార్టీ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్ గా ఇచ్చారు, పార్టీలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినప్పటికీ ఈ విధంగా మీడియా సమావేశం పెట్టి రాజీనామా చేయడం అంటాం సరికాదని కొంతమంది హితవు పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే టీటీడీ అనేది చాలా పవిత్రమైనది. అక్కడ ఈయన ఒక గెస్ట్ హౌస్ నిర్మించాలనుకున్నారు. దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఏదైతే మీడియాలో వచ్చిన వార్తలకి మనస్తాపం చెంది రాజీనామా చేశానని కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని చాలా మంది గుర్తు చేస్తున్నారు. ఈ విధానం సరైనది కాదని కూడా హితవు పలుకుతున్నారు. మరోవైపు ఏదైతే జంగా కృష్ణమూర్తి వెర్షన్ కూడా చెప్తూ ఉన్నారు, ఆయన అనుచరులందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఈ స్థాయికి వచ్చారు, ఏదైతే స్వామివారికి పరమ భక్తుడు, ఆయన కాటేజ్ నిర్మించుకోవాలనుకుంటే ఈ విధంగా వివాదం చేయటం ఎంతవరకు సబ్బో, దీనికి అనేక విధాలుగా అపార్థాలను ఏదైతే మీడియా ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. అందుకే మనస్తాపం చెందారు జంగా కృష్ణమూర్తి గారు, అందుకే రాజీనామా చేశారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఆయన్ని చంద్రబాబు స్వయంగా ఆయన్ని తీసుకురామని అనగానికి బాధ్యతలు అప్పగించారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే రాజీనామాపై ఆయన కట్టుబడి ఉంటారని చెప్పి ఆయన అనుచరులు చెప్తున్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు కావచ్చు, పార్టీలో పెద్దలు ఆయనకి నచ్చజెప్పి ఉపసంహరించిన అవకాశం కూడా ఉందని కూడా మరికొంత నేతలు చెప్తున్నారు. ఏదేమైనా మరి కాసేపట్లో చంద్రబాబును కలిసిన తర్వాత జంగా కృష్ణమూర్తి తన రాజీనామాకి కట్టుబడి ఉంటారా లేదా ఉపసంహరించుంటారా అనేది చూడాల్సి ఉంది. థాంక్యూ రవిచంద్.